శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మనం ఈరోజు ముఖ్యంగా నవగ్రహముల యొక్క ఇతివృత్తంలో గ్రహము అనగానేమి, నవగ్రహముల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటాం. ఈ యొక్క ప్రకృతిలో పరమాత్మ ఆశీస్సులుగా ఈ 84 లక్షల జీవరాశుల పైన ఆ యొక్క కాంతి ప్రభావం భూమి ఆకాశాల నడుమ సూర్యాది నవగ్రహముల కాంతి ప్రభావం ఎలా ఉంటుందో, అందులోనూ జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. కాబట్టి మానవుడి పైన పుట్టినది మొదలు చనిపోయేంత వరకు ఈ నవగ్రహముల కాల పరిమితిలో నవగ్రహముల కాంతి ప్రభావంగా ఏ ఏ గ్రహముల ప్రభావముతో ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునేటువంటి ఒక ఘట్టంగా ఈరోజు మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో మొట్టమొదటి భాగంలో గ్రహము అంటేనే ఆకర్షణ అని అర్థం. భూమికి ఆకాశం నుండి వచ్చినటువంటి నవగ్రహముల కాంతి కిరణముల సోయగమే కాంతి ప్రభావం. అందువలన అటువంటి నవగ్రహములు కాలాధీశుడుగా ఈశ్వర అనుగ్రహంగా ప్రతిదీ 7 భువనాలకు అధిపతి ఈశ్వరుడు. కాబట్టి అటువంటి పార్వతీసుల ఆశీస్సులుగా కొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటాం. ముఖ్యంగా నవగ్రహములు 9 గ్రహాలు. నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్రస్త రాహు కేతువే నమః అన్నట్లుగా ఈ 9 గ్రహాల యొక్క పుట్టుకను గురించి మనం ఆలోచిస్తే, మొట్టమొదటగా నవగ్రహములు పూర్వంలో బ్రహ్మలు బ్రహ్మ సృష్టికి ఆధారభూతులైనటువంటి బ్రహ్మ మానస పుత్రులుగా చెప్పబడ్డ వాళ్ళు 9 మంది ఉన్నారు. అందులో మరీచి, అత్రి మహర్షి, భృగు మహర్షి, అంగిరస మహర్షి, వశిష్ఠ మహర్షి, పులస్త్య మహర్షి, అత్రి మహర్షి అని 9 మంది నవబ్రహ్మలు ఉన్నారు. ఆ 9 మంది నవబ్రహ్మలలో ఈ నవగ్రహాలు ఎవరికి జన్మించారంటే, మొట్టమొదటగా మరీచుని కుమారుడైనటువంటి కశ్యపుడికి 13 మంది భార్యలు. వారందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. అందులో మొట్టమొదటి ఆమె అతిథి. అతిథికి కశ్యపుడికి జన్మించినటువంటి వారు దేవతా స్వరూపమైన వారు. అందువల్ల మొట్టమొదటగా సూర్యుడు అతిథికి కశ్యపుడికి జన్మించాడు. కాబట్టి ఆదిత్యుడు అని పేరు వచ్చింది. ఇటువంటి ఆదిత్యుడు సూర్యనారాయణుడు నవగ్రహ అధిపతి. అందువలన కాశీక్షేత్రంలో కూడా 12 ఆదిత్యులుగా కూడా ఈశ్వర సేవ సంబంధంగా 12 ఆదిత్యులు వెలిసినటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం కూడా కాశీ. ఇకపోతే చంద్రుడు 2వ గ్రహం. అత్రి మహర్షికి అనసూయకు జన్మించిన వాడు చంద్రుడు. అలాగే చంద్రుడు మనఃకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. అందువలన చంద్రుడు సూర్యుడు ఇరువురు కూడా 180 డిగ్రీల పార్లల్లో గ్రహ సంచారం చేస్తుంటారు, గగన విహారం.
ఇక సూక్ష్మంగా మూడవది అంగారక గ్రహం. భూదేవికి విష్ణువుకు జన్మించినటువంటి వాడే అంగారకుడు. అందువలన కుజుడు అన్న అంగారకుడు అన్న ఒకటి. ఇకపోతే బుధవారం బుధుడు చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకు జన్మించిన వాడే బుధుడు. ఇక గురువు ఆంగిరసుడికి శ్రద్ధకు జన్మించినవాడు, దేవతల గురువు. శుక్రుడు భృగు మహర్షికి, భృగు భార్యలు ముగ్గురులో ఉపశమన అని ఒక ఆవిడ, ఆ వారిరువురికి జన్మించిన వాడే ఉపశమనుడు. చివరికి కుబేరుడికి ఈ ఉపశమనుడికి విరోధం వచ్చినప్పుడు ఈశ్వరుడు తన్ను మింగిన తర్వాత ఈశ్వరుడు యొక్క శుక్లము నుంచి బయట వచ్చాడు కాబట్టి శుక్రాచార్యుడు అయినాడు. ఇక చివరికి 7వ గ్రహం శని గ్రహం. సూర్యుడికి ఛాయాదేవికి సంజ్ఞాదేవికి జన్మించినటువంటి వాడు శని. ఇలాగే శనికి సోదరి యమున, సోదరుడు కూడా యమధర్మరాజు. ఇకపోతే ఛాయాగ్రహాలైనటువంటి రాహు కేతువులు కశ్యపుడికి భార్య అయినటువంటి రాక్షసి సింహికకు జన్మించినటువంటి వాడు రాహువు. ఈ రాహుకేతువుల్లో రాహు నాగస్వరూపముగా పైన ఉంటే కేతువు అంత కింది భాగంలో ఉంటాడు. ఈ విధంగా మనం నవగ్రహముల యొక్క పుట్టుకను గురించి సూక్ష్మంగా ఈరోజు మొదటివిగా తెలుసుకున్నాం.